వెల్కమ్ టు అవర్ ఛానల్ పంతుల రామమూర్తి. అతి అనేటువంటిది అసలు ఏ విషయంలో పనికిరాదు. అతి అనేది పనికిరాదు. అన్నీ తెలుసుకో, కానీ అతిగా ఏ విషయాన్ని తెలుసుకోవద్దు అని చెప్తాడు భర్తగారు. అతిగా దానం చేసినందువల్లనే బలిచక్రవర్తి, కర్ణుడు ఇలాంటి వాళ్ళందరూ నశించారు. అతి దానాత్ బలిర్బద్ధ. ఇంకా అతిమానాత్ సుయోధన. చూడండి, ఆయన సుయోధనుడు, యుద్ధ విద్యలన్నీ కూడా తెలిసినటువంటి వాడు. అటువంటి వాడే చివరికి దుర్యోధనుడయ్యాడు. పులస్య బ్రహ్మ కుమారుడు, బ్రహ్మవంశంలో జన్మించినటువంటి వాడు రావణాసురుడు, దశకంఠుడు. అలాంటి వాడే రాక్షసంగా పరిగణించాడు. కాబట్టి ఏంటంటే కారణం ఏంటి అంటే వాళ్ళు అతి చేశారన్నమాట. దాన ధర్మాలు చేయొచ్చు, అతిగా చేసినా కానీ ప్రమాదకరమైన. మనం అసలు చేయమనుకోండి, అది తీసి. ఇప్పుడున్న కలియుగంలో కోటీశ్వరుడికి దేవుడి ప్రత్యక్షం నీకు ఏం కావాలి అంటే, చూడండి, నువ్వు కావాలి అంటవాడు ఏమంటాడు, ఇంకో 2 కోట్లు కావాలంటాడు. సరే, ఆ 2 కోట్లు వస్తాయి. ఇంకా ఏం కావాలి, ఇంకో 10 కోట్లు కావాలి. ఇంతే, వాడు తెచ్చేంతవరకు కోరుతూనే ఉంటాడు. మంచంలో ఉన్నటువంటి వాడిని కూడా నీకేం కావాలి అంటే, చూడండి, వాడు ఎట్లా పోతున్నాడు కదా, ప్రశాంతంగా నీలో చేర్చుకో అంటాడా, అన్నే అనడం అన్నమాట. పొరపాట్లు కూడా ఏమంటాడు, ఇంకా మిగిలిన మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు వాళ్ళందరికీ కోట్లు డబ్బులు రావాలి, నీకెందుకు అదంతా. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇండివిజువల్ ఎవరి సంగతి వాడు చూసుకుంటే చాలు. అంతే, నువ్వు పుట్టావు, పెరిగావు, నీ వల్ల ఉపయోగం ఒక్కడికి దొరికితే చాలు. ఒక్కడైనా నీ వల్ల బాగుపడితే చాలు అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో అతిగా ఏది కూడా చేయకూడదు, అసలు చేయకుండా ఉండకూడదు. చేతనైతే దాన ధర్మాలు సహాయం చేయి, లేవదు మెల్లగొనకూర్చో. అంతేగాని చెడు మాత్రం చేయొద్దు. అపకారం చేయకుండా ఉంటే చాలు, ఉపకారం చేయకపోయినా కానీ పర్వాలేదు. ఒక గురువు ఉన్నాడు, పాపం ఆయన దగ్గర ఒక పిల్లవాడు, అనాథ పిల్లవాడు చేరాడు. బాగా చదువుకున్నాడు, పెద్దవాడయ్యాడు. బీటెక్కో, ఎంటెక్కో, ఆటెక్కో, ఈటెక్కో ఏదో టెక్ చేశాడు. లక్షలు సంపాదిస్తున్నాడు. చూడండి ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి. ఇంకా వాడికి ఏంటి, ధన గర్వం, జ్ఞాన గర్వం అనేటువంటిది ఏర్పడింది. సరే, ఇప్పుడు మన దగ్గర చదువుకునేటువంటి పిల్లలందరూ మనకు గుర్తుంటారా? పిల్లలకు గుర్తుంటాం, కానీ మనకు పిల్లలు గుర్తుంటారన్నమాట. ఒక్కడు అందరికీ గుర్తుంటాడు, కానీ అందరూ ఒకరికి గుర్తుండడం కష్టం. పైగా పిల్లల యొక్క ఆచారాలు పెరిగిపోయాయి, భార్య పిల్లలు సంసారం అనేటువంటిది ఏర్పడింది. అందువల్ల ఈ గురువు పిల్లల్ని గుర్తుపట్టలేరు, పిల్లలకు మాత్రం గురువు గుర్తుంటాడు ఇప్పుడున్న పరిస్థితులలో. అలాగే పాపం వాడు బాగా లక్షలు కోట్లు సంపాదిస్తున్నాడు, బాగానే ఉంది. తర్వాత వాడు స్వగ్రామానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ గురువు పాప ఇంటి ముందు పెద్ద అరుగు ఉందన్నమాట. ఆ అరుగు మీద కూర్చొని పేపర్ ఏదో చదువుకుంటూ ఉన్నాడు. ఆ దారిన వాడు వస్తున్నాడు అన్నమాట. చూడండి, ఈయనను చూసి కూడా చూడనట్లుగా పోతున్నాడు, చూడనట్లు పోతున్నాడు అన్నమాట. నమస్తే సార్ ఒక శాల్యూట్ కొడితే ఏం పాపం ఆనందపడతారుగా. తన పిల్లల కంటే కూడా తన దగ్గర చదువుకునే పిల్లలు బాగుపడితే ఆనందపడేటువంటి వాడు నీ ఒక్క పాఠాలు చెప్పేటువంటి గురువే. పాపం ఆయన భార్య పిల్లల్ని, తన కుటుంబాన్ని కూడా వదిలేసి అందరి పిల్లలు అంటే తన దగ్గర చదువుకునే పిల్లలందరూ బాగుపడాలని కోరేటువంటి వాడు గురువు ఒక్కడే. అందుకే గురు దేవో భవ అన్నారన్నమాట. అది పరిస్థితి. ఆయన చూసి పలకరించకపోగా చూసి చూడనట్టు పోతున్నాడు అన్నమాట. అప్పుడు ఆయన ఈయన చూశాడు ఆ సంగతి. చూడండి, ఎదురుగా కరెంటు స్తంభం ఉంది. దాని ఇంకా లైన్ వేశారు, కానీ స్తంభాలు బిగించారు, కానీ ఆ వైర్ బిగించలే, లైన్ వేయలేదు ఇంకా. దాని మీద ఒక గద్ద వాలి ఉందన్నమాట. ఇంకా వెంటనే చూడగానే కరెంటు స్తంభం మీద గద్ద వాలింది. అప్పుడు ఈయన వెంటనే ఒకే ఒక్క మాట అన్నాడండి. ఏమన్నాడు తెలుసా? గద్ద పెద్దవైనావటే.
చూడండి ఏమన్నాడు. వాడేమో పిల్లవాడు పోతూ ఉన్నాడు, ఈయనేమన్నాడు, గద్ద పెద్దవైనావటే అన్నాడు. విన్నాడు, వినంతో మెదలకుండా పోయాడు. వాడిని చదువుకున్నటువంటి వాడే కదా, మంచి తెలివైనటువంటి వాడు. మళ్ళీ మరుసటి రోజు వచ్చాడు. మరుసటి రోజు అదే పరిస్థితి, గద్ద పెద్దవైనావటే. 3వ రోజు కూడా వచ్చాడు, గద్ద పెద్దవైనావటే అంటున్నాడు. ఆ 3 రోజులు ఆ గద్ద వస్తున్నది, ఆ టైంలో దాని కరెంటు స్తంభం నిలబడుతూ ఉందన్నమాట. ఇంక వెంటనే వాడు 3 రోజులు అదే పదాన్ని ఆయన ఉపయోగించేసరికి వాడు కొంచెం జ్ఞానోదయం అయిందనమాట. అప్పుడు నమస్కారం చేశాడు వాళ్ళ గురువుగారు, నా తప్పు క్షమించు, నీ దయ వల్ల ఈరోజు గొప్పవాడిని, లక్షలు సంపాదిస్తున్నాను, నేను స్టేట్స్లో ఉన్నాను, కాబట్టి నీ దయ వల్లనే, కాబట్టి నా అజ్ఞానానికి ధన గర్వాన్ని క్షమించు అని కాళ్ళ మీద నమస్కారం చేస్తే అప్పుడు ఆయన చెప్పాడు, అంభోజాసన కామినీ చరణ సేవాయాత దివ్యదయారంభ ప్రాభవ విద్వదాసు కవిత గ్రంథానుసంధాన వాక్ సంభూతోత్తమ కీర్తురోగు కవుల లెక్కంజేయక ఈవు ఈ ధ్వజస్తంభాగ్రంబున చేరినంతటిని గద్దా పెద్దవైనావటే అనగానే కళ్ళమ్మ నీళ్లు కొట్టి ఆ శిష్యుడు కన్నీళ్లతోటి గురువు యొక్క పాదాలు కొడిగాడనమాట. అంటే చివరికి అప్పుడు తెలిసింది ఇంతకేందయ్యా అంటే ఆయన తెలియమంటే మొత్తం సంస్కృత పదాలే. చూడండి, సంస్కృత భాష లేకుండా నీ జీవితమే లేదు. చూడండి, పుట్టినప్పటి నుంచి మరణించేంతవరకు కూడా నీ జీవితం మొత్తం కూడా సంస్కృతం మీదనే ఆధారపడి. అన్నం తిన్నావా అంటున్నా, అన్నం అనే పదమేది సంస్కృతం కాదు. ఇష్టం ఉన్నా లేకపోతే నమస్తే సార్ అంటాడు పిల్లోడు, నమస్తే అనే పదం సంస్కృతం కాదు. సంస్కృత భాషే కనుక లేకపోయినట్లయితే జనన మరణ కూపే పతితాహ, అసలు ఎందుకు పుట్టింది లేదు, ఎందుకు పోయేది లేదు, ఎందుకు చచ్చేది లేదు. తల్లి, తండ్రి, గురువు, దైవం, అక్క, చెల్లి, తమ్ముడు అనే బంధుత్వాలు ఉండనే ఉండవు. అంతా ఫారెన్ కల్చర్ వస్తుంది అన్నమాట. ఎవరి చెల్లో ఎవరు అన్నోది లేదు, ఎవరు తల్లో ఎవరు కూతురో ఎవరు తండ్రో తెలియదు. ఆ విధమైన నీచమైన సంస్కృతి అనేటువంటిది ఏర్పడుతుంది. అటు సంస్కృతి సాంప్రదాయాల కోసం తప్పనిసరిగా సంస్కృతాన్ని తెలుసుకో. ఇప్పటికి కూడా విదేశాలు సంస్కృతాన్ని గౌరవిస్తున్నాయి. కొన్ని విదేశాలలో అయితే అమెరికా, రష్యా లాంటి వాటిల్లో అయితే మన కెనడాలో మన సంస్కృత భాషని రీసెర్చ్ చేస్తూ ఉన్నారన్నమాట. ప్రపంచం మొత్తం ఇప్పుడు సంస్కృత భాష వైపు వెళ్తూ ఉంది. కానీ మన దేశం, మన రాష్ట్రం సంస్కృత భాష అభివృద్ధి జరిగితేనే దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, దాంట్లో డౌటే లేదు. ఇది వాటి తొందరలో జనగణన జరుగుతూ ఉంటుంది. దగ్గరికి వచ్చిందనమాట ఇంకా జనగణన. అందులో నీకు తెలిసిన భాషల గురించి రాయమంటాడు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు, వాటితో పాటు సంస్కృతాన్ని కూడా చేర్చండి దాంట్లో. దానికి విలువ అనేటువంటిది ఇవ్వాలి. మార్కుల కోసమనే కాదు, ఇప్పుడు కేవలం మార్కుల కోసం సంస్కృతం అనేది ఏర్పడింది. మార్కుల కోసం కాదు, మార్పుల కోసం. నీలో మార్పు రావడానికి, నువ్వు మనిషిగా గుర్తించబడటానికి సంస్కృతాన్ని నేర్చుకోవాలి, చదువుకోవాలి. లేకపోతే ఉండదు. ఆమె నీ భార్య ఎందుకైందో నీకు తెలియదు, ఆమె ఎలా ఉండాలో తెలియదు, ఆమె కూతురు అనేటువంటి సంగతి తెలియదు, అమ్మాయిని ఎలా చూడాలో తెలియదు. తమ్ముడు, కొడుకు అనేటువంటి బంధుత్వాలు ఉండవు. ఆ భాష అదే నేర్పిందనమాట మనకు. దానివల్లనే మనం ఈరోజు ఈ విధంగా ఉన్నాం. ఇంతకు ఆయన చెప్పిన అంభోజ సంభ అంటే నీరు, జ అంటే పుట్టింది, కమలం, అంభోజ. అది ఆసనంగా కలిగినటువంటి వాడెవరు? బ్రహ్మదేవుడు. ఆయన్ని ఆనందపెట్టేటువంటి వాళ్ళెవరు? సరస్వతీదేవి. అంభోజాసన కామిని చరణ సేవాయాత, అది కామి చరణాలు అంటే పాదాలు. సరస్వతీదేవి యొక్క పాదాలని మా కన్నీళ్లతో అభిషేకం చేసి కవిత్వాన్ని అనేటువంటి దాన్ని మేము సంపాదించుకున్నాం. అందువల్ల మాకు ఈ విద్య పాండిత్యం అనేటువంటిది వచ్చింది. అటువంటి కవీశ్వరులైనటువంటి వాళ్ళని లెక్క పెట్టకుండా నువ్వు ఈరోజు నా ఇంటి పైనుండి ఏది ఆ కరెంటు స్తంభం, ఆ కరెంటు స్తంభం మీద నువ్వు చేరినంత మాట నువ్వు పెద్దదాయమయ్యా, అంత గర్వం పనికిరాదు. చూడండి ఎంత నర్మ గర్భంగా చెప్పాడు ఆయన. వెంటనే పాదాల మీద నమస్కారం చేసి ఆయనకు ఆ శిష్యుడు ఒక పెద్ద భవనాన్ని కట్టించి ఇచ్చాడనమాట. ఎంత కట్టించినా కానీ వాడికి ఆ బాధ అనేటువంటిది పోలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గురుసేవ గారు శిష్యుడికి చేసేటువంటి సేవే గురుసేవ అయింది. అంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారు గురువు గారు అంటారనమాట. గురుసేవ అనేది పూర్వకాలం, శిష్యుడు గురువుకి చేసే సేవ ఇప్పుడు అట్లా కాదు. గురువే శిష్యుడికి చేసేటువంటి సేవే గురుసేవ.
ఆ విధంగా తయారైపోయింది. కాబట్టి మీరు ఏ స్థాయిలో ఉన్నా కానీ, ఎన్ని కోట్లు సంపాదిస్తున్నా కానీ, ఫారిన్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ, మీ తల్లిదండ్రులని, పాఠాలు చెప్పినటువంటి గురువుని మర్చిపోకుండా ఉంటే చాలు. వాళ్ళకి మీరేం ఇవ్వాల్సిన పనిలే, మర్చిపోకుండా ఉంటే చాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.